మరొకసారి దేవుని మహాకృపను బట్టి ఈ లైవ్లో ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే ధన్యత ప్రభు మనకిచ్చిన విధానం బట్టి ప్రభుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ లైవ్ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని వినాలి అని ఆశ కలిగి ఎవరెవరైతే సిద్ధంగా ఉండి వాక్యాన్ని వినడం కోసం కనిపెడుతున్నారో వారందరిని బట్టి కూడా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. సీయోను ప్రార్థన మందిర బిడలే కాకుండా ఇంకా ఇతరులు ఎవరైతే ఈ యొక్క వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారో వారందరికీ యేసుక్రీస్తు శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఇప్పుడు మనం దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయము నేను మిమ్మల్ని చదువుకుని రమ్మని నిన్న చెప్పడం జరిగింది. ఎంతమంది చదువుకుని వచ్చారో నాకు తెలియదు, కానీ ఈరోజు మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. మళ్ళా చదువుకుందాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేమనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నీ మహాకృపను బట్టి, నీ అనాదికాల సంకల్పాన్ని బట్టి ఈ ప్రకటన గ్రంథములోని మర్మయుక్తమైన విషయములను మేము ధ్యానము చేసుకుని గ్రహించడానికి నీవు ఏర్పరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఆ క్రమంలోనే ఈ దినాన్న ఒక గొప్ప సూచన పరలోకంలో కనపడింది అన్నావు. ఆ సూచన ఏమిటో మేము ధ్యానం చేస్తున్నాం. నాయనా, ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నీ జ్ఞానం, నీ నడిపింపు ప్రభా మాకు కావాలి. అలా వాక్యాన్ని వింటున్న బిడ్డలు ఈ వాక్యములో దాగి ఉన్న మర్మయుక్తమైన విషయాల్ని జాగ్రత్తగా వినటం ద్వారా వారి జీవితాన్ని నీకు అనుకూలముగా స్థిరపరచుకోవడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాను. నేను మాట్లాడుతున్నంతసేపు మీ ఆత్మను తోడుగా ఉంచండి. బిడలు వింటున్నంతసేపు నీ ఆత్మను తోడుగా ఉంచండి. నైనా విన్న వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకుపోకుండా నీ ఆత్మ శక్తితో ఆ వాక్యాన్ని వింటున్న వారి హృదయాలలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. కనుక ఈ ప్రార్థన అంగీకరించి మా ధ్యానంలో మాతో ఉండి మమ్మల్ని బలపరిచి మీ కృపతో నింపమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మనం పోయిన శనివారం అంటే 23వ తారీఖున ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని ఈ ప్రకటన గ్రంథములో నుంచే ధ్యానం చేసుకున్నాం. అదేంటంటే ప్రకటన గ్రంథంలో 9వ అధ్యాయము మనం చదువుకుంటున్నప్పుడు అందులో మిడతల దండు నుంచి మనం దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకున్నాం. ఇప్పుడు మిడతల దండు గురించి మన తెలంగాణ రాష్ట్రంలోనూ అలానే ఇండియాలో ఆయా ప్రాంతాలలోనూ వినబడుతూ ఉంది. ఈ మిడతల దండు ఇప్పుడు మనం ధ్యానం చేసుకున్నటువంటి ఆ మిడతల దండు ఈనాడు మనం చూస్తున్నటువంటి మిడతల దండు మరి 2 పోల్చుకుంటే ఇది ఒక సూచన. త్వరలోనే దేవుని కార్యము జరగబోతుంది.
ఓ భయంకరమైనటువంటి మిడతల దండు మరి రాబోతుంది, అది మానవాళికి హాని చేస్తుంది అని మనం విన్నాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మిడతల దండు మరి ఆ పంట పొలాలకు హాని చేస్తుంది, కానీ ఆనాడు ప్రభు ఆజ్ఞాపించిన మిడతల దండు మానవాళికి హాని చెయ్యబోతుంది. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా మరలా చదువుకుంటే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో మొదటి 11 వచనాల వరకు ఈ విషయం రాయబడింది. సరే పిల్లరా, ఈనాడు మన ధ్యానాంశం ఏంటంటే ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. స్త్రీ. ఈ ప్రకటన గ్రంథంలో స్త్రీల గురించి కొన్ని వచనాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనంలో యెజబేలు అనేటువంటి స్త్రీ గురించి వ్రాయబడింది. ఈమె దేవునికి వ్యతిరేకి, సంఘాన్ని పాడు చేసేటువంటి ఒక స్త్రీ. యెజబేలు దేవునికి ఆటంకాలు కలిగించేది. ఆ యెజబేలును మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసాం. పిల్లరా, ఇంకొక స్త్రీ మనం చూస్తే ఇక్కడ గర్భమును ధరించినటువంటి స్త్రీ మనకు కనపడతా ఉంది. ఈ 2వ వచనంలో మీరు చూడండి, ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండను. ఇక్కడ ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది 12వ అధ్యాయంలో. అలానే 14వ అధ్యాయంలో మరి ఇక్కడ పురుషుల విషయం రాయబడింది, కానీ వీళ్ళు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు అని రాయబడింది. అక్కడ స్త్రీ గురించి కూడా ఇక్కడ మనకి చిన్నగా ప్రస్తావించబడింది. ఇంకొక మరి విషయం స్త్రీ గురించి ప్రస్తావించబడతా ఉంది. ఈమె మరి వ్యభిచార సంబంధమైనటువంటి ఆ మత్తులో లోకాన్ని నింపేటువంటి స్త్రీ అని రాయబడింది. ఈమె చూడండి, ఈ స్త్రీ ధూమ్రవర్ణ రక్తములు గల వస్త్రాలు ధరించినటువంటి ఒక స్త్రీ, వ్యభిచార సంబంధమైనటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. దీన్ని చూడండి, ఒకవేళ 17వ అధ్యాయంలో మీరు చూడగలిగితే ఈమె గురించి వ్రాయబడినటువంటి మాటలు మరి మనకు కనపడతాయి. ఇక్కడ భూనివాసులను ఆమె వ్యభిచార మద్యములో మత్తులు చేస్తుంది. అంతేకాదు ఈ స్త్రీ ఇంకొక మాట ఉందండి ఈ స్త్రీ గురించి, దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని అని అంటున్నాడు. ఇప్పుడు ఈ స్త్రీ మరి మత్తులో ఉన్నటువంటి బబులోనుగా మనం దీన్ని జ్ఞాపకం చేయలేక బాబేలుగా దీన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏది ఏమైనా పిల్లరా, ఇక్కడ మనకి స్త్రీల గురించి ప్రస్తావించబడినటువంటి విషయాలలో ఈరోజు ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నటువంటి ఈ స్త్రీ ఏంటంటే మరి చాలా విచిత్రమైనటువంటి రూపం ఈమె కలిగి ఉంది. అదేంటంటే సూర్యుని ధరించుకుంది. గమనించండి, సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఈ విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పిల్లరా, ఒక సంగతి గమనించండి, పరిశుద్ధ గ్రంథంలో స్త్రీ అనేటువంటి ఆ మాట సంఘానికి వాడబడింది. సంఘం స్త్రీలింగం, అందువల్ల స్త్రీ అనే మాట సంఘానికి వాడబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సంఘము అనేటువంటి మాటను మరి ఎక్లీషియా అంటారు గ్రీకులో. ఎక్లీషియా అనగా కాల్డ్ అవుట్ బాడీ. కాల్డ్ అవుట్ బాడీ అంటే పాపము నుంచి బయటికి పిలువబడినటువంటి వారు అని అర్థం. అపవిత్రమైన స్థితి నుంచి, పాపపు స్థితి నుంచి బయటికి పిలువబడిన వారు, వారు సంఘం అని మనం చూస్తున్నాం. అలానే ఇక్కడ సంఘము అనేటువంటి ఈ మాట మరి ఎఫెసీ పత్రికలో మనం గమనిస్తాం. సంఘము, స్త్రీ సంఘానికి గుర్తు. పిల్లరా, సంఘం మరి దేవుని యొక్క వాక్యము చేత శుద్ధీకరించబడ్డట్టు మనం చూస్తాం. ఒక్కసారి గమనించండి, ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయము 27వ వచనం నుంచి కానీ
మనం కొన్ని మాటలు చూడగలిగితే స్త్రీ గురించి మరి చక్కటి మాట, మరి సంఘాన్ని గురించి అద్భుతమైన మాటలు ప్రభు మన కొరకు రాసి ఉంచాడు. గమనించండి పిల్లరా, 5వ అధ్యాయము 27వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుడికై దాని కొరకు తన్ను తాను అప్పగించుకును. ఇది సంఘం, పవిత్రమైనటువంటి సంఘం, పరిశుద్ధమైన శ్రేష్టమైన యేసు రక్తములో కడగబడిన ఆ గుంపే సంఘం. వీరే పాపము నుంచి బయటకు పిలువబడిన వారు, కాల్డ్ అవుట్ బాడీ. కాబట్టి ఈ సంఘం ప్రభువును రక్షకుడిగా కలిగి ఆయన రక్తములో కడగబడి శుద్ధీకరించబడి దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న సంఘము అనేటువంటి మాటగా దీన్ని మనం గమనించాలి. పిల్లరా, దీని కొరకు ప్రభు మరి ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి క్రమాన్ని కార్యాన్ని జరిగించాడు. ఇది ఎలా జరిగిందంటే వాక్యమని ఉదక స్నానము చేత దీనిని పవిత్రపరిచాడు, శుద్ధీకరించాడు, దానిలో అపవిత్రతను తొలగించాడు, అపవిత్రతను తీసివేశాడు, దాని కొరకు శ్రేష్టమైన అనుభవాలన్నీ కలిగి ఉంచాడు. కాబట్టి దీనిని గురించి ఇంకా వివరిస్తూ ఉన్నప్పుడు చూడు, మనం 31, 32 వచనాలకు చదువుకుందాం. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరును ఏక శరీరులగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. సంఘము పిల్లరా, సంఘం ఎవరంటే పవిత్రపరచబడిన వారు, యేసు రక్తము చేత పవిత్రులైన వారు, వాక్యము చేత ఉదక స్నానము చేత పరిశుద్ధపరచబడిన వారు, పవిత్రగా చేర్చబడిన వారు. వీరిని ప్రభు తన యొక్క సంఘంగా ఏర్పరచుకున్నట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి పిల్లరా, నూతన నిబంధన గ్రంథంలో స్త్రీ అంటే సంఘము అని మనం గమనించాలి. పాత నిబంధన గ్రంథంలో మరి యోధా సంఘాన్ని స్త్రీగా దేవుడు పోల్చాడు. ఒకవేళ దీని గురించి కూడా మనం చూడాలంటే యెషయా గ్రంథంలో 47వ అధ్యాయము, యెషయా గ్రంథం 47వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే పాత నిబంధన కాలంలో యోధా జనాంగాన్ని మరి ప్రభు స్త్రీగా పోల్చడం మనం చూస్తా ఉన్నాం. ఈ స్త్రీ అనేటువంటి మాటను మనం గమనించాలి. కన్యక అయిన బబులోను క్రిందికి దిగి మంటిలో కూర్చుండుము, కల్దీల కుమారి సింహాసనం లేకయే నేల మీద కూర్చుండుము. నీవు మృదువని అయినను సుకుమారువని అయినను జనులు ఇక మీదట చెప్పరు. ఇది ఇక్కడ స్త్రీ మరి వాడబడ్డట్టు మనం చూస్తున్నాం. అలానే పిల్లరా, ఇంకా మరి పరిశుద్ధ గ్రంథంలో ఈ స్త్రీ గురించి మనం చూడాలనుకుంటే ఇర్మియా గ్రంథంలో 3వ అధ్యాయంలో కూడా ఈ విషయాన్ని, ఈ యోధ జనాంగం కొరకు ప్రభు ఏర్పరిచినటువంటి ఏర్పాటును సంఘంగా మరి మనం చూడగలుగుతాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 1-11 వచనాలలో ఈ మాటలు చక్కగా వ్రాయబడ్డాయి. మరియు ఒకడు తన భార్యను త్యజింపగా ఆమె అతని ఎద్దు నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తర్వాత అతడు ఆమె ఎద్దుకు తిరిగి చేరునా అని ఇట్లా సంభాషణ జరిగిన తర్వాత ఈ స్త్రీ సంఘంగా పాత నిబంధన గ్రంథంలో మరి సంఘంగా జ్ఞాపకం చేయబడింది. ఏది ఏమైనా పిల్లరా, ఈ స్త్రీ సంఘము అనేటువంటి మాటను మనం చక్కగా గమనించాలి. పౌలు గారు అయితే మరి కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయం 2వ వచనం చూసినప్పుడు ఆయన అంటాడు, దేవాశక్తితో
మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునిగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని. గమనించండి, ఇది సంఘం, పవిత్రమైన సంఘం, నిష్కళంకమైన సంఘం, పెండ్లి కుమార్తె సంఘం. మరి ఈ సంఘాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైన మాటలు వ్రాయబడ్డాయి. కాబట్టి పిల్లరా, ఇక్కడ ఈ స్త్రీ ఎవరు అని మనం అనుకుంటే పవిత్రురాలు అన్నాడు కనుక ఇది పెండ్లి కుమార్తె సంఘం. క్రీస్తు, అంత్యక్రీస్తు అనే రెండు పదాలు మనం ఇక్కడ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ కాంటెక్స్ట్ లో మనం చూస్తున్నాం. అలానే పిల్లరా, భ్రష్ట సంఘము, యేసయ్య పవిత్ర సంఘము, భ్రష్ట సంఘము అని మనం అనుకోవచ్చు. సంఘం అన్నప్పుడు మీరు గమనించండి, యేసు క్రీస్తు అనే మాట మనం చూసాం. క్రీస్తు అనే మాటకి అంత్యక్రీస్తు అని అపవాదికి పేరు పెట్టడం జరిగింది. పరిశుద్ధమైన సంఘం పవిత్రురాలైనటువంటి కన్యకగా యేసు క్రీస్తు కొరకు ప్రదానం చేయబడింది అని పౌలు గారు చెప్పాడు. అంటే పవిత్రమైన సంఘం యేసు క్రీస్తు కొరకు సిద్ధపరచబడినటువంటి సంఘం లేక గుంపు. భ్రష్టమైన సంఘం అంత్యక్రీస్తు కొరకు సిద్ధపరచబడిన సంఘం. రెండే, చెడు మంచి, మంచి చెడు. ఇప్పుడు పవిత్రత, అపవిత్రత రెండు పదాలు. పవిత్రత అనే పదాన్ని పెండ్లి కుమార్తె సంఘానికి మనం ఆపాదించినప్పుడు, అపవిత్రత అనే పదాన్ని అపవాదికి ఆపాదించాలి. కనుక ఇటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అది భ్రష్ట సంఘం. ఇది పవిత్రురాలైన కన్యక. ఈ పవిత్రురాలైన కన్యకని సామెతల గ్రంథంలో 31వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే గుణవతి అయిన భార్య అన్నాడు. కాబట్టి పెండ్లి సంఘము ఆధ్యాత్మిక గుణగణాలు కలిగిన సంఘం. యేసయ్యకు ఏ గుణం కావాలో, ఏ గుణగణాలు కావాలో, ఎట్టి ఆత్మీయ స్థితి కావాలో అవన్నీ కలిగినది పెండ్లి కుమార్తె సంఘం. అదే గుణవతి అయిన భార్య. అట్టిది దొరుకుట అరుదు అన్నాడు. పిల్లరా, మీరు గమనించండి. ఇప్పుడు అంత్యక్రీస్తు సంఘం అనగానే దుష్ట సంఘం, భ్రష్ట సంఘం అనేటువంటి మాటలు మనం వాడతాం. లేక యెజబేలు సంఘం, అలానే బాబేలు సంఘం అని చెప్పొచ్చు. దీని గురించి మీకు కొన్ని మాటలు కావాలంటే పెండ్లి కుమార్తె సంఘం అంటే గుణవతి అయిన భార్య అని మనం అన్నాం. ఇప్పుడు అంత్యక్రీస్తు సంఘాన్ని గురించి మనం చెప్పాలి అంటే ఏమని చెప్పాలి? అది మహావేశ్య, మహాబాబేలు, యెజబేలు, కపటము గల స్త్రీ అనే పదాలు మనం వాడి ఈ భ్రష్ట సంఘాన్ని గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఉదాహరణకి సామెతల గ్రంథంలో 7వ అధ్యాయము 10వ వచనాన్ని కానీ మీరు చూస్తే ఇక్కడ ఒక స్త్రీ జ్ఞాపకం చేయబడతా ఉంది. సామెతల గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం. పిల్లరా, ఇక్కడ ఒక స్త్రీ అలానే ఒక పురుషుడు ఇద్దరూ కనబడుతున్నారు. ఈ ఇద్దరు ఎవరై ఉంటారు అని మనం ఒకంత వాక్యంలోనికి జాగ్రత్తగా పరిశీలన చేస్తే చూడండి, 7వ అధ్యాయం 10వ వచనం. దేవుడు ఈ స్త్రీ ఎవరు, ఈ పురుషుడు ఎవరు అనే విషయాన్ని చాలా చక్కగా మరి వివరించాడు. అదేంటంటే మీరు చూడండి, 7:7 నుంచి మనం చదువుదాం. జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడను. ఎక్కడ? జ్ఞానము లేని వారి మధ్య, యవనుల మధ్య. యవనస్తులు జాగ్రత్త. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి యవన బిడ్డలు ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. గమనించండి. జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు ఒకడు నాకు కనబడను. పడుచువాడు యవ్వనస్తుడు ఒకడు నాకు కనబడెను. సంధ్యవేళ ప్రొద్దు కృంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు అంటే ఆ పడుచువాడు జార స్త్రీ సందు దగ్గరనున్న వీధిలో
తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడచుచుండెను. అంతటా గమనించండి, అంతటా వేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొనవచ్చెను. కపటము గల స్త్రీ, వేషము వేసుకొనిన కపటము గల స్త్రీ, ఇది భ్రష్ట సంఘం, అపవాది సంఘం, అంత్యక్రీస్తు సంఘం. ఇది కపటము గల స్త్రీ, వేశ్య. అక్కడ పడుచువాడు అన్నాడు. పడుచువాడు అంటే ఈమె కూడా పడుచుదే. ఎందుకంటే అపవాది ఎప్పుడు పడుచుగానే ఉంటాడు, వాడు ముసలాడు కాడు. అపవాది అంత్యక్రీస్తు ఎప్పుడు పడుచుగానే ఉంటాడు. కాబట్టి యవన స్త్రీ, యవనస్తుడు, మీ జీవన విధానంలో ఈ దౌర్భాగ్యమైన స్థితికి మీరు ఏడ్చబడవద్దు. స్త్రీ పవిత్రురాలైన కన్యకగా ఉండాలి. యవనస్తురాలు, ముఖ్యంగా పిల్లలు గమనించండి, యవనస్తురాలు మన కుటుంబాలలో చాలా మంది యవనస్తులు, వివాహం కావలసిన వాళ్ళు ఉన్నారు. వీరు వారి యొక్క యవ్వనాన్ని అపవాదికి అప్పగించకుండా వారి యొక్క ఆ ఆధ్యాత్మిక స్థితిని ఎరిగిన వారై వారు అపవిత్రులు కాకుండా పవిత్రమైన నిష్కళంకమైన సంఘముగా ఎదిగే గుంపులో వీరు చేర్చబడాలి. పడుచువాడు, బుద్ధి లేని పడుచువాడు అన్నాడు. ఎవరైనా ఈ అపవిత్ర క్రియలలో నిమగ్నమైతే వీళ్ళు బుద్ధి లేని పడుచువారు, స్త్రీ గాని పురుషుడు గాని. పిల్లరా, ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా ఈ స్థితిలో ఉంటే దయచేసి ఆ స్థితి నుంచి బయటికి రండి. కాల్డ్ అవుట్ బాడీ బయటికి రావాలి. ఆ దౌర్భాగ్య స్థితి నుంచి, ఆ భయంకరమైన స్థితి నుంచి, పాపపు స్థితి నుంచి, ఉచ్చులో నుంచి బయటికి రావాలి. ఈ ఉచ్చు ఎంత భయంకరమైనదంటే పిల్లరా, ఈ ఉచ్చు ఎంత భయంకరమైనదంటే ప్రభు చెప్తాడు. చూడండి, సామెతల గ్రంథం, అది ప్రసంగి గ్రంథంలో ఈ ఉచ్చు అనేటువంటి మాటను వాడాడు. చూడండి, 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. గమనించండి పిల్లరా, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. జాగ్రత్తగా ఈ వాక్యాలు వినాలి. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను, అది వలల వంటిదై. కపటము గల స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. అది వలల వంటిదై, ఉరుముల వంటి మనస్సును, ఉరుల వంటి మనస్సును. కపటము గల ఆ స్త్రీ ఎలా ఉందంటే అది వలల వంటిదై, ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దీని ఉచ్చులో పడితే జాగ్రత్త, ఇది మరణము కంటే బలమైనది, భయంకరమైనది. ఈ ఉచ్చులో, ఈ వ్యామోహములో, ఈ పాపములో పడేటువంటి స్త్రీ మనుషులను సర్వనాశనం చేస్తుందని ప్రభు చెప్తాడు. ఈ స్త్రీ గురించి అంటాడు, ఇది మరణము కంటే ఎక్కువ దుఃఖం కలిగిస్తుంది. దీని చేతులు వలల వంటి వంట. మీరు గమనించే, మరలా చదువుతాను. అది వలల వంటిదై, ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. ఆ స్త్రీనే అంత్యక్రీస్తు యొక్క భ్రష్ట సంఘం. పిల్లరా, ఈ భ్రష్ట సంఘానికి జాగ్రత్త. ఆ లిస్టులో మరి నువ్వు కలిసిపోతున్నావేమో, ఆ ప్రవర్తన, ఆ స్థితికి నిన్ను ఈడిస్తుందేమో. యవన స్త్రీ, నీ జీవన విధానంలో ప్రభువును ఘనపరిచే ఆత్మీయ స్థితి నీలో ఉండాలి. పవిత్రురాలైన కన్యక, కన్యక అంటున్నాడు. పవిత్రురాలైన కన్యక, నీ వ్యామోహాన్ని బట్టి, నీ పాపపు తలంపులను బట్టి, నీ పాపపు ఆలోచన బట్టి అపవాది ఉచ్చులో చిక్కుకుపోతున్నవేమో. ఆ ఉరిలో నీవు గాని ట్రాప్లో పడిపోతున్నవేమో. దాని బంధకాలు ఎలాంటివంటే, మరి ఆ చేతిలో బంధించేటువంటి మనస్సును కలిగినటువంటిది. దాని బంధకాల్లో ఆ చేతిలో నువ్వు చిక్కుకుపోతున్నవేమో. జాగ్రత్త.
నీవు పవిత్రాలనే కన్యకగా ఉండాలి. యవనస్తుడా, నీవు జ్ఞానము లేని పడుచువాడిగా కాదు, జ్ఞానము కలిగిన దేవుని కుమారుడిగా నీవు ఉండాలి. జ్ఞానము లేని పడుచువాడు అపవాది. నీవు వాడి వరుసలో నీవు ఉండక, వాడి మాటను బట్టి నీవు జీవించక, పవిత్రులైన కన్యకగా, పెండ్లి సంఘముగా, పవిత్రమైన మనసాక్షి కలిగిన వానిగా నిన్ను నీవు నీ ప్రభువుకి అప్పగించుకొని ఆయన స్వరక్తములో కడగబడి ఆయన కుమారుడిగా నీవు ఉంటే నీవు ధన్యుడు. అటువంటి వారు దేవునికి కావాలి. కాబట్టి పిల్లరా, ఎంతవరకు మనం చదువుకున్నాం, మరి చాలా విషయాలు ఉన్నాయి, కానీ మరి ఎక్కువ సమయం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు స్త్రీ అంటే పవిత్రాలైన స్త్రీ, పవిత్రాలైన కన్యక. ఇవి ఈమె పెండ్లి కుమార్తె సంఘానికి సాదృశ్యం. అదే భ్రష్టత్వముతో ఉన్నటువంటి సంఘం అయితే అది భ్రష్ట సంఘం, అపవాది సంబంధి. ఆమెనే ఉరులు ఒడ్డేటువంటి సంఘం. ఇప్పుడు మనకి ఆ ఉరులు ఒడ్డే సంఘం గురించి మనకు అవసరం లేదు, కానీ పవిత్రమైన సంఘం గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ గమనించిన పిల్లరా, మనం చదివిన వాక్య భాగంలో మరలా మనం వాక్య భాగంలోకి వస్తే ప్రార్థన గ్రంథం ఈ 12వ అధ్యాయంలో మొదటి వచనం మనం మరలా వచ్చి చదువుకుంటే, అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. మీరు గమనించండి, ఒక స్త్రీ లేక కన్యక. ఈ కన్యక లేక ఈ స్త్రీ ఎవరై ఉంటారు అని చాలా మందిలో చాలా రకాల ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే క్రైస్తవ పండితులు ఈ అంశం మీద రకరకాల మరి ధ్యానాలు చేశారు. కాబట్టి ఇప్పుడు మనం ఆ ధ్యానాలలోనికి లేకపోతే ఆ యొక్క విషయాల్లోకి మనం వెళ్లకుండగా, కాంట్రవర్షియల్ ఇష్యూస్లోకి మనం వెళ్లకుండగా, మనం ఈ యొక్క వాక్యాన్ని ఉన్నట్టుగా దేవుని కృపలో మనం ధ్యానం చేసుకుంటే మనకి దీని లోతులో ఉన్నటువంటి ఆత్మీయత ఏంటో మనకు కనబడుతుంది. కొంతమంది అంటారు, మరి మనకన్నా ముందు మేధావులు, క్రైస్తవ మేధావులు వారు ఆలోచించి చేసిన నిర్ణయాల ప్రకారంగా ఈమె కన్యమర్య అంటారు. కన్యమర్య అంటారు. కాదు పిల్లరా, కన్యమర్య కాదు ఈమె. రెండవది, ఒక విషయం మనం గమనించండి. హెడ్డి, శ్రీమతి హెడ్డి అని ఒక ఆమె ఉంది. ఆమె ఏంటంటే ఈమె క్రిస్టియన్ సైన్స్ అనే సంస్థను స్థాపించింది. ఏమంటది, ఆ స్త్రీని నేను కన్నటువంటి ఆ బిడ్డ క్రిస్టియన్ సైన్స్ అనేటువంటి సంస్థ అన్నది. అది పొరపాటే, అది కూడా వాక్యానుసారం కాదు. ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ సూర్యుని ధరించుకున్నటువంటి స్త్రీ అని మనకు కనపడుతుంది. ఈమె ధరించుకున్నది ఏంటంటే సూర్యుని ధరించింది. సూర్యుని ధరించింది కాబట్టి దీని మీద మనం కొంచెం మన అటెన్షన్ ఫోకస్ చేస్తే, ఎవరు ఈ సూర్యుడు, ధరించడం అంటే ఏంటి అని మనం కొంచెం ఆత్మీయంగా లోతులోనికి వెళదాం. సూర్యుని ధరించింది అన్నారు. యేసుక్రీస్తు ఆయా సందర్భాలలో సూర్యుడు అని పోల్చబడ్డాడు. గమనించండి, జాగ్రత్తగా విషయాన్ని వినాలి. ఈ స్త్రీ మనం భ్రష్టత్వంతో ఉన్నదైతే భ్రష్ట సంఘం, అది అపవాది సంబంధి, అంత్యక్రీస్తు సంబంధి అనుకున్నాం. అలా కాకుండా పవిత్రులైన కన్యక అయినట్లయితే ఈ స్త్రీ ఆమె సంఘానికి గుర్తు అని మనం చెప్పుకుంటున్నాం. ఇది గమనించండి. ఫస్ట్ ఇక్కడ క్లారిటీ కావాలి. రెండవది, ఆమె ఏ స్త్రీ గురించి అయితే మనం ధ్యానం చేస్తున్నామో ఇక్కడ ఆమె సూర్యుడిని ధరించుకుందట. మనం చొక్కా వేసుకుంటాం, లేక మన బట్టలు మనం వేసుకుంటాం, వస్త్రాలు ధరిస్తాం మనం. అలా ఈమె యేసుక్రీస్తును ధరించిందట, ఇక సూర్యుని ధరించిందట. ఈ సూర్యుడు ఎవరై ఉంటారు అని మనం కొంచెం దీని గురించి మనం ధ్యానం చేయగలిగితే, మలాకీ గ్రంథంలో 2వ అధ్యాయము 4వ అధ్యాయం 2వ వచనం చూస్తే, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చూస్తే ఇక్కడ ఒక సూర్యుడు అనే మాట రాయబడింది.
ఎవరై ఉంటారు ఈయన అని మనం చూస్తే చూడండి పిల్లరా, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు, అంటే ప్రభు నామాన్ని బట్టి ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన బిడ్డలుగా ఆయనలో ఎదుగుతూ ఉంటారో జీవిస్తూ ఉంటారో వారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి పిల్లరా, నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి కురువిన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. నీతి సూర్యుడు యేసుక్రీస్తు. ఈ నీతి సూర్యుని యందు భయభక్తులు కలిగిన వారు, ఈ నీతి సూర్యుని యందు భయభక్తులు కలిగిన వారికి ఆ నీతి సూర్యుడు వారి వెంబడి ఉంటాడు. ఈ నీతి సూర్యుడిని కలిగిన వారు ఎలా ఉంటారంటే క్రొవ్విన దూడల వలె గంతులు వేయించు వారు మరి ఉంటారు అన్నాడు. గంతులు వేయినట్లు, కొవ్వినటువంటి దూడలు గంతులు వేయినట్లు గంతులు వేస్తారట. ఇది ఉజ్జీవానికి సాదృశ్యం, దేవుని సన్నిధిలో మనం చేసే ఆరాధనకు సాదృశ్యం, మనం అర్పించే స్తుతికి సాదృశ్యం, మనం అర్పించే ఆ జిహ్వా ఫలానికి సాదృశ్యం. కాబట్టి నీతి సూర్యుడైన యేసును కలిగి ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు యేసు రక్తములో కడగబడిన వారు. కాబట్టి ఈ గుంపు పెండ్లి కుమార్తె సంఘానికి సాదృశ్యంగా ఉన్నట్టు గమనించాలి. నో కాంట్రవర్సీస్, నథింగ్ కాంట్రవర్సీస్ ఇక్కడ మీరు మరి అలవ చేయకండి. ఎందుకంటే నీతి సూర్యుడు యేసుక్రీస్తు. ఇంకొక మాట మీరు చెప్పాలంటే నేను చెప్తాను. రూపాంతరపు కొండ మీద మత్తయి సువార్త 17వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినప్పుడు రూపాంతరపు కొండ మీద యేసయ్య రూపాంతరం చెందినప్పుడు మాట్లాడిన మాటలు మనం గమనిస్తే చూడండి, 17వ అధ్యాయం మత్తయి సువార్త 1 నుంచి నేను చదువుతాను. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అవును కదా, రూపాంతరం చెందాడు. ఆ రూపాంతరం చెందినప్పుడు అంటే అతని రూపం మారింది, పాత రూపం అంతరించి. ఇంతవరకు ప్రభువును చూశారు వీళ్ళు శిష్యులు, ఆయనతో ఉన్నారు. ఆ రూపం అంతరించిపోయింది. ఇప్పుడు ఒక క్రొత్త రూపాన్ని వీళ్ళు చూస్తున్నారు. ఈ క్రొత్త రూపం ఎలా ఉంది అంటే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. చూసారా, అక్కడ నీతి సూర్యుడు అన్నాం, ఇక్కడ సూర్యుడు అంటున్నాడు. కాబట్టి ఆ సూర్యుని ధరించిన స్త్రీ ఎవరిని ధరించుకుందంటే యేసుక్రీస్తు అనే సూర్యుని ఆమె ధరించుకుంది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఆయన వస్త్రములో వెలుగువలే, ముఖమే కాదు వస్త్రాలు కూడా వెలుగువలే దగదగ మెరిసిపోతున్నట్టు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ స్త్రీ ఎవరిని ధరించుకుంది అంటే సూర్యుని అని రాయబడింది. ఆ సూర్యుడు యేసుక్రీస్తే అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 43వ వచనం ఒకవేళ మీరు చూడగలిగితే పిల్లరా గమనించండి. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినుగాక. నీతిమంతులు అంటే యేసు రక్తములో కడగబడినటువంటి వారు, యేసు రక్తములో కడగబడి నీతిమంతులుగా మార్చబడిన వారు. గమనించారు కదా, దుర్నీతి నుంచి విడిపించబడి యేసు రక్తములో కడగబడడం ద్వారా దుర్నీతి నుంచి విడిపించబడి నీతిమంతులుగా తీర్చబడిన వారు సూర్యుని వలె అనే మాట ఇక్కడ వాడాడు. సూర్యుని వలె తేజరిల్లేవారు అంటారు. దేవుని రాజ్యంలో తేజరిల్లేవారు అంటారు. కాబట్టి ఈ యొక్క నీతిమంతుల గుంపే పెండ్లి కుమార్తె సంఘం. ఈ నీతిమంతుల గుంపే పెండ్లి కుమార్తె సంఘం. ఇంకో మాట కూడా మీకు నేను చెప్తాను, జ్ఞాపకం చేసుకుని పిల్లరా. నేను అందుకని నోట్బుక్ తెచ్చుకుని రాసుకోండి అన్నాను. మరి మీరు రాసుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ 1-2 సార్లు చదువుతాను కానీ మీకు ఇది అర్థం కాదు. చూడండి, ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము
16వ వచనం చూసినప్పుడు ఇక్కడ మనకి సూర్యుడు అనే మాట ఒకటి కనిపిస్తుంది. చూడండి పిల్లరా, మొదటి అధ్యాయము 16వ వచనం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. కాబట్టి ఈమె ధరించుకున్నటువంటి వాడు సూర్యుడు. ఆ సూర్యుడే నీతి సూర్యుడు, ఆయనే యేసుక్రీస్తు అని మనం గమనించాలి పిల్లరా. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం గుర్తించాలి. ఇంకో మాట మీరు చూడండి, 10వ అధ్యాయంలో మొదటి వచనం కానీ చూస్తే ప్రకటన గ్రంథం, ఇక్కడ కూడా ఒక మాట ఉందండి. ఏంటంటే, బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుడు చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలన ఉండెను. ఆయన ముఖము సూర్యబింబం వలె అని వ్రాయబడింది. కాబట్టి ఈయన యేసుక్రీస్తే. ఈ స్త్రీ ధరించుకున్నవాడు యేసుక్రీస్తే. ఈ స్త్రీ ఎవరిని ధరించుకుందో ఆమె యేసుక్రీస్తునే ధరించుకుంది అని మనం గమనించాలి పిల్లరా. ఇంకా మనం కొంచెం వాక్యంలోనికి వెళ్ళాలి అంటే గలతీ పత్రిక చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం చూస్తే ఇక్కడ మనకి ఇంకా కొంచెం మరి ఆత్మీయ పరిస్థితులు మనకు అర్థమైతే 3వ అధ్యాయము 27వ వచనం గమనించండి. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. గమనించారు కదా, క్రీస్తుని ధరించుకున్నవారు అన్నాడు. ఇక్కడ ఈ స్త్రీ ఎవరిని ధరించుకుంది? సూర్యుడిని ధరించుకుంది. ఇప్పుడు ఆ సూర్యుడు యేసుక్రీస్తే అనే విషయాన్ని మనం గమనించాలి పిల్లరా. ఈ స్త్రీ యేసుక్రీస్తును ధరించుకుంది. నీతిమంతులు అన్నాడు. అలా అనేక రకాలుగా ఈ పేరు మనం విన్నాం. సో ఇప్పుడు ఎవరు సూర్యుడు అంటే యేసుక్రీస్తు. ఇంకొక మాట మనం ఇంకా కొంచెం డెప్త్లోకి వెళితే రోమా పత్రికలో ఒక చక్కటి విషయం రాశాడు. 13వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. రోమా పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. పైన చాలా విషయాలు చెప్పాడు. పై వచనాల్లో చాలా విషయాలు చెప్పి ఈ 14వ వచనం వచ్చేటప్పటికి మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై, గమనించండి, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకునుడి. వీరిక శరీరేచ్ఛలు చేయరు, యేసును ధరించుకున్నారు, యేసును కలిగిన వారైనారు. వీరు నిద్ర మేల్కొన్నారు, చీకటి నుంచి బయటికి వచ్చారు. వీరి కాలాన్ని ఎరిగారు, రక్షణానుభవం కలిగి ఉన్నారు. రాత్రి చాలా గడిచింది, పగలు సమీపించింది అని ఎరిగారు. వీరు అంధకార సంబంధమైన క్రియలను విసర్జించారు. అంతేకాదు తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించారు. ఆ తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు, ఆ తేజస్సు యేసు ముఖములో మనం చూసాం. రూపాంతరపు కొండ మీద ఆయన ముఖము ప్రకాశించి తేజోమయముగా ఉండెను. ఆ తేజస్సు ఇప్పుడు ఈ సంఘములో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ స్త్రీ ఎవరిని ధరించుకుందంటే సూర్యుని ధరించుకుంది. ఎవరి సూర్యుడు అంటే యేసుక్రీస్తే అని మనం చెప్పాలి. చెప్పడానికి అనువైనటువంటి వాక్య భాగాలు మనం చూసాం. ఇంకో మాట తెలుసా ప్రియరా, సంఘం స్త్రీ అన్నాం. పరిశుద్ధమైన సంఘం యేసు రక్తములో కడగబడి పవిత్రులుగా మార్చబడినటువంటి ఆ సహవాసం, ఆ సమూహం అనుకున్నాం. ఇప్పుడు ఆ సమూహానికి శిరస్సు ఎవరు అంటే యేసుక్రీస్తే. చూడండి, ఎఫెసీలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 22,
23 వచనం చూస్తే ఇక్కడ చాలా మరి చక్కగా వివరించబడింది. ఏమంటే పిల్లరా, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు, గమనించండి, ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఇప్పుడు సంఘానికి శిరస్సు ఎవరండి? యేసుక్రీస్తే. ఇప్పుడు ఈ స్త్రీ సంఘం, ఈ సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తే. కాబట్టి ఆ సంఘము ఆయన శరీరం. ఏ సంఘం అని చెప్పుకుంటున్నామో ఆ సంఘం యేసు రక్తములో కడగబడి పవిత్రపరచబడింది. కాబట్టి ఆయన స్వరక్తములో కడగబడు ద్వారా ఆయన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు గనక ఆ సంఘం పవిత్రాలైన కన్యక, ఆ సంఘం పవిత్రమైన కన్యక. ఆ సంఘమే ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి ఈ స్త్రీ. ఆ సంఘమే ఈ స్త్రీ. ఆ సంఘం ఎవరిని ధరించుకుంది? యేసుక్రీస్తు అనేటువంటి ఈ సూర్యుడిని ధరించుకుంది. లేక సూర్యుడిగా పోల్చబడిన యేసుక్రీస్తును ధరించుకుంది. కనుక సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఇప్పుడు ఈయన సమస్తాన్ని నింపేవాడిగా ఓ సంపూర్ణమైన, ఓ పరిపూర్ణమైనటువంటి ఆత్మీయ స్థితిని మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకని పెండ్లి కుమార్తె సంఘం ఆ ప్రభువుని అంటుంది, పెండ్లి కుమార్తె సంఘం ఆ ప్రభుని, ఆ సూర్యుని అంటుంది. పరమగీతం 6వ అధ్యాయంలో 10వ వచనాన్ని కానీ మీరు చూడగలిగితే, పిల్లరా, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము కలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఎవరు ఈమె? సూర్యుడిని ధరించినటువంటి స్త్రీ ఎవరు? సంఘం. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే తప్ప పిల్లలు మనకు అర్థం కాదు. అందుకే నేను నోట్ చేసుకోమని చెబుతూ ఉన్నాను. మీరు నోట్ చేసుకుని 1-2 సార్లు పోల్చుకుని చదువుకొని ఆ మర్మాన్ని మీరు ఎరగగలిగితే మీరు ధన్యులు. కాబట్టి పిల్లల ఇక్కడ మనం గమనించాలి, స్వచ్ఛమైన కళలు, సంఘ సహవాసం. ఈ సంఘ సహవాసంలో స్వచ్ఛత, పవిత్రత, పరిశుద్ధత, నిష్కల్మషము, ఇటువంటి ఆరాధన జరుగుతుంది. పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు ఈ గుంపు, ఈ సంఘం ప్రభుని ఆరాధిస్తుంది. అదే స్వచ్ఛమైన కళలు. ఈ స్వచ్ఛమైన కళల ద్వారా సూర్యుడిని ధరించింది కాబట్టి ఆ సూర్యుడు వేడిని కలిగిస్తాడు. వేడి 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 అంటే ఉద్యమం, సంఘములో ఉద్యమం. వేడి అంటే మరి సంఘములో కలిగే ఉద్యమమే. వేడి అంటే సంఘము ఎదుర్కొనే శ్రమలు అని కూడా మనం గమనించాలి. పిల్లరా, ఈ సంఘం అద్భుతమైనటువంటి అనుభవాన్ని కలిగి ఉంది. ఏ సంఘమైతే స్త్రీగా పోల్చబడి, ఏ సంఘమైతే యేసుక్రీస్తు అనే సూర్యుడిని ధరించుకుని ఉందో ఆమె పిల్లరా ఆ వేడి ఉద్యమం, వేడి శ్రమల ప్రభావం, వీటన్నిటిని అనుభవించుచు, ఈ శ్రమలను అనుభవించుచు ప్రభు కొరకు స్థిరంగా నిలబడగలిగేది ఈ యొక్క స్త్రీ లేక ఈ సంఘం. అందుకే చూడండి, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం కానీ మీరు చూడగలిగితే ఇందులో ప్రభు అంటాడు, క్రీస్తునందు విశ్వాసముంచడం మాత్రమే కాక, గమనించండి, క్రీస్తునందు విశ్వాసముంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడును. ఎస్, సంఘం ఉద్యమంతో నింపబడాలి. సంఘం ఉద్యమంతో ప్రభుని ఆరాధించాలి. సంఘం ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించాలి. అట్ ద సేమ్ టైం ఈ సంఘం శ్రమలను అనుభవించాలి. శ్రమలను అనుభవించి వాటిని జయించాలి. అందుకని ఈ స్త్రీ విషయం మరి మనకు రాయబడుతున్నప్పుడు పిల్లరా, ఎవరు ఈ స్త్రీ అంటే ఈమె చూడండి సూర్యుడిని ధరించుకున్నటువంటి స్త్రీ అన్నాడు. ఆమె వస్త్రములాగా ప్రభుని ధరించుకుంది. ఈ స్త్రీని, ఈ ధన్యతే మనకు అవసరం. ఈ ఆధ్యాత్మిక అనుభవాలే పిల్లరా మనకు అవసరం. దీన్ని మనం గమనించాలి. ఇలా దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి. తర్వాత ఆమెకి ఇంకా 2 ఉన్నాయి లక్షణాలు. ఏంటంటే
చంద్రుణ్ణి పాదముల కింద మరి త్రొక్కింది అనుకుందాం. ఎందుకంటే ఆమె పాదముల కింద చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు పాదముల కింద ఉన్నాడు. ప్రియులారా గమనించండి, సూర్యుడు వెలుగునిచ్చి ఉజ్జీవనిస్తే చంద్రుడు రాత్రి వేళలలో ప్రత్యక్షమయ్యేవాడు. రాత్రి వేళ శ్రమలకు సాదృశ్యం, రాత్రి వేళ అంధకార క్రియలకు సాదృశ్యం, రాత్రి వేళ శరీర క్రియలకు సాదృశ్యం, రాత్రి వేళ మరి ఆ సమాజంలో చేయకూడని పనులు రాత్రి వేళే చేస్తారు. ఉదాహరణకి దొంగలు రాత్రి వేళ దొంగిలిస్తారు, దోచుకునేవారు రాత్రి వేళనే పనిచేస్తారు. అలానే చీకటి శక్తులు రాత్రి వేళనే పనిచేస్తాయి. కాబట్టి రాత్రి వేళ మనకు కనిపించేవాడు చంద్రుడు, పగటి వేళ కనిపించేవాడు సూర్యుడు. ఇప్పుడు ఈమె సూర్యుడిని వస్త్రంగా ధరించింది, చంద్రుణ్ణి పాదాల క్రింద పెట్టుకుంది. అంటే ఈ చీకటి సంబంధమైన క్రియలను జయించింది. రాత్రి చీకటి క్రియలు, అంధకార క్రియలు, పాపాంధకారమును ఈమె జయించింది కాలు క్రింద కలిగి ఉన్న కారణంగా. ఈమె పాదముల క్రింద మరలా మనం చూద్దాం. ఒకవేళ మరి మరలా మన ప్రకటన గ్రంథంలోకి వద్దాం. పిల్లరా, అదేమనగా ఆ సూచన ఏమనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడు. కాబట్టి ఈమె చీకటి శక్తుల మీద విజయాన్ని కలిగింది. అపవాది క్రియలను, అంధకార సంబంధమైన క్రియలను కాళ్ళ కింద వేసి త్రొక్కుతుంది. ఈమెనే సంఘం, ఈమెనే పవిత్రాలైన సంఘం, ఈమెనే పెళ్లి కుమార్తె సంఘం, ఈమెనే ప్రభువుకి మరి పరిశుద్ధులైన కన్యకగా ప్రధానము చేయబడిన సంఘం. ఈ సంఘమే పెళ్లి కుమార్తె సంఘం. గమనించండి, ఆ స్త్రీ పెళ్లి కుమార్తె సంఘానికి సాదృశ్యం పిల్లరా. అందుకని ఈ సంఘములో మనం ఉండాలి. చీకటిని, నిస్సత్తువును జయించిన వారిగా మనం ఉండాలి. అలా దేవుని కృప చేత నడిపించబడగలిగే వారిగా మనం ఉండాలి. ఈ సంఘం పవిత్రురాలు, ఈ సంఘం పవిత్రమైనది, నిష్కల్మషమైనది పిల్లల, నిర్మలమైన మనసాక్షి కలిగినటువంటిది ఈమె, ఈ స్త్రీ. గమనించండి, అద్భుతమైనటువంటి 2 లక్షణాలు మనం ధ్యానించుకునేంత వరకు. 2 లక్షణాలు. ఒకటి, యేసుక్రీస్తు అనే సూర్యుడిని ధరించుకుంది. రెండవది, చీకటి సంబంధమైనటువంటి ఆ చీకటి శక్తులను అడగద్రొక్కింది కాళ్ళ క్రింద. 2 అనుభవాలు. ఇంకొక అనుభవం మనం చూస్తాం. ఆమెకు చూడండి మరలా, ఆమె శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. నక్షత్రముల కిరీటము. ఈ నక్షత్రం సంఘానికి సాదృశ్యంగా ఉంది, లేక నక్షత్రం విశ్వాసులకు సాదృశ్యంగా ఉంది. మరి ఈ ప్రార్థన గ్రంథంలో సంఘం అంటే, నక్షత్రం అంటే సంఘమే అంటాడు. 7 సంఘాలు, 7 నక్షత్రాలు అంటాడు. సరే, ఏదేమైనా పిల్లరా, నక్షత్రం భక్తుల్ని జ్ఞాపకం చేస్తుంది. వాళ్లే విశ్వాసులు, వీళ్ళే యేసు రక్తములో కడగబడిన వారు, వీరే దేవుని దూతలు అని కూడా మనం అనుకోవచ్చు. వీరు పవిత్రులు, వీరిలో ఎటువంటి పాపము లేదు. ఒక విధంగా మీకు చెప్పాలంటే వీళ్ళు నీతిమంతులు అనేటువంటి ఆ పోలిక దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయము 3వ వచనం చూడండి పిల్లరా. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం ఆఖరి అధ్యాయం 3వ వచనం చూస్తే ఇక్కడ మనం చక్కగా ఈ మాటల్ని మనం అర్థం చేసుకోవచ్చు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములలోని జ్యోతులను పోలినవారే ప్రకాశించెదరు. ఇవే నక్షత్రాలు. ఆకాశ మండలములో జ్యోతులు అంటే ఇవే నక్షత్రాలు. చూడండి పిల్లరా, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరో అనేకను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ఈ నక్షత్రాలు వీరు పవిత్రులు, పరిశుద్ధులు, నిష్కల్మషులు. సంఘములో
యేసు రక్తములో కడగబడి సంఘములో చేర్చబడినటువంటి వారు. పిల్లరా, మరి ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం గమనించాలి. మరి చూడండి, ఇక్కడ మళ్ళా కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ మరి చదువుతుంటే చాలా సమయం పట్టేటట్టుంది. నేను ఇవన్నీ మరి స్కిప్ అయిపోతాను పిల్లరా. ఇక్కడ మనం గమనిస్తే ఈ 12 నక్షత్రాల కిరీటం ఒకటి ఉంది. ఈ 12 నక్షత్రాల కిరీటం నిజానికి 12 మంది అపోస్తలులు మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. వీరు సువార్త ప్రకటించడానికి ప్రభు చేత ప్రత్యేకించబడిన వారు, సత్య సువార్త అనుసరించి నడిచిన వారు, సత్య సువార్త ప్రకటించిన వారు, సత్య సువార్తను అభివృద్ధి చేసిన వారు, యేసుక్రీస్తు యొక్క నడిపింపును బట్టి, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞను శిరసా వహించడం బట్టి వీరు సంఘాన్ని అభివృద్ధిపరిచారు. ఈ సంఘమే పిల్లరా ఈనాడు ఇక్కడ నక్షత్రాల్లా మెరిసిపోతూ ఉంది. దేవుని కొరకు మరి అద్భుతమైన కార్యం జరిగిస్తుంది. కిరీటము అంటే ఇది ఆధిక్యత, ప్రివిలేజ్. కిరీటం అంటే రాజ్యాన్ని, రాజరికాన్ని జ్ఞాపకం చేస్తుంది. కిరీటం అంటే రాజు అనేటువంటి ఒక హోదా, ఆ స్పిరిచువల్ హోదా, ఆ స్టేటస్ మనకిస్తుంది. కాబట్టి ఈ కిరీటం కలిగిన వాడు రాజ్య పాలన చేస్తాడు. ఈ కిరీటం కలిగిన వాడు రాజ్య పాలన చేస్తాడు. యేసుక్రీస్తుతో పాటు ఈ రాజ్యాన్ని పరిపాలించేవాడుగా ఉంటాడు. ఈ పరిపాలన ప్రభు రాజ్యములో జరుగుతుంది కనుక వారికి ఈ రాజ్యము అనుగ్రహించబడుతుంది. ఈ రాజ్యము పొందిన వారికి తప్ప మరెవరికి చెందదు అనేటువంటి మాట మరి ప్రభు రాశాడు. చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం చదువుదాం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి అన్నిటికీ నాశనము కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. ఈ రాజ్యమే పెండ్లి కుమార్తె సంఘము కొరకు పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఏర్పాటు చేసినటువంటి సంఘం, సిద్ధపరిచిన సంఘం. ఈ యొక్క మరి రాజ్యం గురించి, ఈ రాజ్యం గురించి ప్రభు మరి మాట్లాడుతూ 25వ అధ్యాయం మత్తయి సువార్తలో పిల్లరా చక్కగా చెప్పాడు. 34వ వచనంలో, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి. ఈ రాజ్యం, ఆ కిరీటం, ఆధిక్యత, ఆ నక్షత్రాలు అద్భుతమైనటువంటి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. మీరు గమనించారు కదా. ఇంకొక లక్షణం, ఒకటేమో సూర్యుని ధరించింది, రెండేమో చంద్రుని కాళ్ళ కింద దొక్కింది, మరి మూడేమో నక్షత్రాలను కిరీటంగా కలిగింది. పిల్లరా, తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఆమె గర్భవతి. చూడ మరలా ప్రార్థన గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం, ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. నేను దీన్ని త్వరగా ముగిస్తాను, ఎక్కువ సమయం మీకు చెప్పను కానీ త్వరగా ముగిస్తాను, గమనించండి. ఈమె గర్భవతి. గర్భవతి అంటే సంఘానికి గర్భం అంటే ఫలభరితమైన జీవితం. గర్భం అంటే ఫలించటం. సంఘం గర్భం ధరించడం అంటే సంఘం ఫలించటం. నిజానికి పిల్లరా, ఈ సంఘం ఎలా ప్రారంభమైందంటే యేసుక్రీస్తు ముందుగా సంఘ స్థాపన చేయడానికి ఆయన వచ్చాడు పరలోకం నుంచి. అవును కదా. ఆయన వచ్చి సంఘ స్థాపన కొరకు ఏ ఏ కార్యాలు అవసరమో అవన్నీ జరిగించాడు. జరిగించిన తర్వాత అనేక మంది సాక్షులుగా మారిపోయారు ఆయనకి. ఈ సాక్షులుగా మారిపోయినప్పటి నుంచి మరి మనం గమనిద్దాం. ఇక్కడ ముందు శిష్యర్గాన్ని ప్రారంభించేటప్పుడు ఇద్దరితో ప్రారంభమైంది. ఎలా? పేతురు, అంద్రియ. సంఘ స్థాపన కొరకు ఏ ఏ కార్యాలు అవసరమో అవన్నీ ప్రభు జరిగించేసి గర్భం అంటే బహిరంగంగా కనిపిస్తుంది బయటికి.
మీరు గమనించండి. అంటే సంఘ అభివృద్ధి అందరికీ కనిపిస్తుంది. సంఘం ఎంత ఉంది? ఆది అపోస్తుల సంఘం మరి 2-3గానే ప్రారంభమైంది ముందుగా. తదుపరి అది మరి అభివృద్ధి చెందింది. ఒక విధంగా నేను చెప్తాను వినండి. పేతురు, ఆంద్రేయ అనే 2 ముందుగా ఈ సంఘ సభ్యులు అనుకుందాం. తర్వాత యేసయ్య మరి గ్రామానికి 12 మందిని శిష్యులను ఏర్పరచుకున్నాడు. 2 తర్వాత 12. తర్వాత ఆయన వెళ్ళే ప్రతి గ్రామానికి ఇద్దరిద్దరిగా పంపడానికి 70 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. అవును కదా, గుర్తుంది కదా. 12 మంది వెళ్ళబోయి 70 మంది అయ్యారు. ఈ తర్వాత యేసయ్య మరణం జయించి పునరుద్ధరణై ఆరోహణమైపోతూ మీరు ఎక్కడికి వెళ్లకుండా యెరూషలేములోనే ఉండి ప్రార్థన చెయ్యండి, నా తండ్రి వాగ్దానం మీకు దొరుకుతుంది, శక్తి పొందుకుంటారు అన్నాడు. అన్నప్పుడు వెళ్ళి ఏం చేశారు? అపోస్తలుల 1వ అధ్యాయంలో ఆ మేడ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేయడానికి అక్కడ చేర్చబడిన వారు స్త్రీలు కాక 120 మంది పురుషులు చేరారు. 2, 12, 70, 120. అవును కదా. వారు పైనుంచి శక్తి పొందిన తర్వాత వీళ్ళు అద్భుతమైనటువంటి ప్రవచనాలు ప్రవచించారు. అదే పెంతెకోస్తు దినం. అగ్ని దిగి వచ్చింది, దేవుని ఆత్మను వారు పొందుకున్నారు. ఆయన వాగ్దానం చేసినట్టు ఆ శక్తి వీళ్ళ మీదకి వచ్చింది. అప్పుడు ఆ ఆత్మ శక్తితో నింపబడినటువంటి పేతురు అద్భుతమైన ప్రసంగం చేశాడు. ఈ అద్భుతమైన ప్రసంగానికి విన్నటువంటి వాళ్ళలో 3000 మంది ఒకేసారి అటెస్ట్రెచ్. మీరు చదువుకోండి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 41వ వచనం. 3000 మంది చేర్చబడ్డారు. ఇలా పెరిగి 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 ఆఖరికి ప్రపంచమంతా కోట్ల కొలది క్రైస్తవులు ఉన్నారు. ఈ గర్భం మరి ఇప్పుడు డెలివరీకి సిద్ధమైంది. ఈ సంఘం ప్రభునామాన్ని ఎరిగినటువంటి బిడ్డలుగా వీరిప్పుడు ఆ స్త్రీ కనడానికి సిద్ధంగా ఉంది. నీతిమంతులు, దేవుని భయభక్తులు వారందరూ ఇందులో భక్తులే, వీరందరూ విశ్వాసులే. వీరందరూ ఇప్పుడు ఆ స్త్రీ మరి గర్భాన్ని ధరించింది అంటే ఫలించడానికి సిద్ధంగా ఉంది అని మనం అనుకుందాం. చాలా మంది చాలా రకాలుగా ఇంకా చాలా విషయాలు చెప్తారు, కానీ నేను సమయం అయిపోతుంది, మీకు ఎక్కువ చెప్పనిక నేను కొన్ని విషయాలు చెప్తాను, రాసుకోండి. నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేయను, మీరు రాసుకోండి. ఇక్కడ ఆ స్త్రీ ఏమైపోయింది? నొప్పులు కలిగి గట్టిగా కేకలు వేస్తుందట. ప్రసవ వేదనతో కేకలు వేస్తుంది. అవును కదా. అవును పిల్లరా, మన శ్రమలో, వేదనలో, దుఃఖములో, కన్నీటిలో ఉన్నప్పుడు నిజమే కేకలు వేస్తాం. అంటే ప్రార్థన చేస్తాం, ప్రభుని మరి మొరపెడతాం, ప్రభు దగ్గర అంగలారుస్తాం. అలానే అంతరంగముగా ఉన్నటువంటి సంఘం గర్భం ధరించింది కాబట్టి ఇది బహిర్గతంగా మరి అందరూ ఎరిగేదిగా ఉంది కాబట్టి ఈ అంతరంగ సంఘము సంపూర్ణమైన ఆత్మీయ సంఘంగా ఎదుగుతున్న కారణంగా ఆమె సమయం సమీపించినప్పుడు ఆ కేకలు వేయటం మనం గమనిస్తున్నాం. అలానే కేకలు అంటే ప్రార్థన. మీరు చూడండి, ఆ ఎరుకో పట్టణానికి యేసయ్య వెళుతున్నప్పుడు గుడ్డివాళ్ళు మరి ప్రభువుని గురించి ప్రార్థన చేశారు. దావీదు కుమారుడా అని కేకలు. ఆ వేదన, వాళ్ళ సమస్యను బట్టి వాళ్ళ వేదన కేకలు వేశారు. అలానే కానాను స్త్రీ వాళ్ళ కుమార్తె యొక్క మరి స్వస్థత కొరకు ఆమె కేకలు వేసింది. అలానే పేతురు సముద్రంలో మునిగిపోతున్నప్పుడు కేకలు వేశాడు, ప్రభువా నన్ను రక్షించు అని. అలానే పిల్లరా ఇంకా మరి యేసు నామములో బాప్తిసమిచ్చే యోహాను ఆయన కూడా కేక, అరణ్యములో కేక అన్నారు. ఇలా అనేకులు రకరకాలుగా మరి ఈ కేకలు వేశారు. ఆ స్త్రీ అలా కేకలు వేస్తుంది. మరి చూసినట్లయితే ఆ సిలువలో ప్రభు మరి గొప్ప కేక వేసి తన ఆత్మను అప్పగించెను అనే మాటను కూడా మనం చూస్తాం. కనుక పిల్లరా, ఈ స్త్రీ ప్రసవ వేదనతో కేకలు వేస్తుంది అన్నాడు. అవును పిల్లరా, సమయం సమీపించింది. ప్రభు త్వరగా వస్తా ఉన్నాడు. తన సంఘాన్ని తీసుకువెళ్ళడానికి త్వరగా వస్తున్నాడు. ఆ త్వరగా వచ్చే ప్రభు యొక్క స్వరాన్ని ఎవరు వింటారో వారు కేకలు వేస్తారు. ఏమని? ప్రభుని యేసు త్వరగా రమ్ము, ప్రభుని యేసు
త్వరగా రమ్ము. ఆ ప్రసవ వేదన చేత నొప్పులకు ఆమె కేకలు వేస్తుంది. ఎస్, ఇప్పుడు సంఘం కేకలు వేసే దినాల్లోనూ ఉంది. సంఘం ప్రార్థించేటువంటి దినాల్లోనూ ఉంది. ఈ సంఘం ఆ ఫలం బయటికి రావాల్సి ఉంది కాబట్టి, ఆ సంఘం ఎత్తబడవలసి ఉంది కాబట్టి, ఈ ఎత్తబడే కాలంలో ఈ సంఘం ప్రార్థించాలి, కన్నీరు కార్చాలి, కేకలు వేయాలి, విజ్ఞాపన చేయాలి. అది సమయం సమీపించింది. పిల్లలు గమనించండి, ఈ స్త్రీ ఎవరు ఇప్పుడు గమనించారు కదా. ఆ స్త్రీ సూర్యుడిని ధరించుకుంది, చంద్రుని కాళ్ళ కింద త్రొక్కింది, నక్షత్రాలని శిరస్సు మీద ఆ కిరీటంగా కలిగి ఉంది, గర్భాన్ని ధరించింది. అనగా ఫలాన్ని పొందుకోబోతుంది. ఎన్ని సంవత్సరాలుగా పడిన శ్రమలకు ప్రతిఫలాన్ని, ఆశీర్వాదాన్ని అందుకోబోతుంది. మహిమరాజ్యంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చోబోతుంది. అక్కడ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు ప్రభుకి గాన ప్రతిగానాలు చేయబోతుంది. ఆ ఆధిక్యత కొరకు సంఘం సిద్ధంగా ఉంది. పిల్లరా, ఈ మొదటి 2 వచనాలలో ఈ విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. దైవచిత్తమైతే మరి ఇంకొక 3వ వచనం నుంచి మరికొన్ని విషయాలని మనం ధ్యానం చేసుకుందాం. ఇంతవరకు విన్న వాక్యాలు శ్రద్ధగా మరి మనసును ఉంచుకొని అపవాది ఎత్తుకుపోవడానికి అవకాశం ఇవ్వకుండా వాటిని పదే పదే ధ్యానం చేసుకుంటూ చదువుకుంటూ దైవాత్మతో నింపబడి దాన్ని మరింత వివరంగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయాసపడాలి. ప్రార్థించుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోకపు తండ్రి, మరోసారి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మా గొప్ప దేవానికి స్తోత్రాలు. మహిమా ప్రభావం కలిగిన వాడానికి వందనాలు. అయ్యో, గొప్ప సంఘాన్ని నీ ఏర్పరచావు. పవిత్రమైన సంఘాన్ని, నిష్కళంకమైన సంఘాన్ని, శ్రేష్టమైన సంఘాన్ని, పవిత్రురాలు అని పేరు పెట్టబడిన సంఘాన్ని అయ్యా నువ్వు సిద్ధం చేసావు. నీ రక్తంలో కడిగావు, శుద్ధీకరించావు, నిర్మలమైనటువంటి మనసాక్షిని ఇచ్చావు. ప్రభా నీకు వందనాలు. నిష్కళంకమైనటువంటి సంఘంగా తీర్చిదిద్దావు. ఆ సంఘం నైనా అనేక ఆధ్యాత్మిక లక్షణాలు కలిగి నీ రాకడ కొరకు, నీవు ప్రభా కలిగించే విడుదల కొరకు కేకలు వేస్తూ కనిపెడుతుంటుండగా నేను సంఘాన్ని ప్రభా నీ చేతిలో దాచి ఉంచండి. మీ రక్త ప్రోక్షణలో నైనా ఎటువంటి అపవిత్రత కలగకుండా శుద్ధీకరించమని ప్రార్థిస్తున్నా. వాక్యాన్ని విన్న బిడ్డలందరూ బట్టి మీకు వందనాలు. నేను విన్నటువంటి బిడ్డలందరూ వాక్యాన్ని మరి నెమరు వేసుకోవడం నేర్పించండి. మర్చిపోకుండా నీ కృపలో వారు మరింతగా ఎదగటం వారికి నేర్పించండి. ప్రభా, ప్రార్థనలో ఉండినట్లుగా వారి మీద బలపరచండి. దేవానికి స్తోత్రాలు. ఈ వాక్యం విన్న వారందరూ నీ బిడ్డలి మీరు ముద్రించండి, మీ కృప చూపండి. అలానే ప్రభా, వారికి ఏమైనా శరీర బలహీనతలుంటే యేసు నామములో విడుదల చేయండి. కరోనా విజృంభిస్తుంది. మేము అనేక రీతిలుగా బాగా ప్రపంచం ఆందోళనలో ఉంది. ప్రభా, మీ కృప చూపండి, తగిన సహాయం దయచేయండి, విడుదల దయచేయండి. ఇంకొక మరి ప్రభా పీడ, మరి ఈ మిడతల దండు దాడి చేస్తుంది. కృప చూపండి. ఇవన్నీ మేము చూస్తుంటే నీ రాకడ సమీపిస్తుందని, నువ్వు త్వరగా వస్తున్నావని, ఈ పెండ్లి సంఘాన్ని తీసుకుపోబోతున్నావని, అందులో మేము ఉండాలని ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం. కృప చూపి మీ కార్యాలు జరిగించి మీరే మహిమ పొందుకోమని దుష్ట శక్తులను యేసు నామములో బంధిస్తూ త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభుని యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింప చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.